హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన చింతపండు పులిహోర అండి. గుడిలో పెట్టే ప్రసాదంలో ఉన్న టేస్ట్ ఎలా రావాలి అంటే మనము దీంట్లో ఒక పొడి వేసి చేసామంటే పర్ఫెక్ట్ అదే టేస్ట్ వస్తుందండి. అమ్మవారికి శ్రావణ మాసంలో శుక్రవారం రోజు ఈ నైవేద్యం చేసి పెట్టండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా చింతపండుని తీసుకొని నేను మామూలుగా అయితే 200 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు వాటర్ వేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ ఇలా వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని వాటర్ అంతా ఇప్పుడు ఆ వాటర్ని తీసేసుకోవాలి. ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఆ చింతపండు మునిగే వరకు వేసుకోవాలండి. మనకు అప్పుడే వెంటనే కావాలి అంటే వేడి నీళ్ళు వేసుకోవచ్చు, తొందరగా నానిపోతుంది. లేదు మనకు టైం ఉంది అంటే ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. పులిహోరకు చింతపండు బాగా నానాలి కాబట్టి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక 4-5 మిరియాలు వేసుకోవాలి. మిరియాలు ఎక్కువ వేసుకొని అవసరం లేదు. అలాగే 2-3 ఎండుమిరపకాయలను వేసుకొని వీటిని లైట్గా చిన్న మంట పైనే ఫ్రై చేసుకోవాలి. మనకు నువ్వులు అనేది చిటపటం అనే వరకు చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్లేమ్ అనేది ఇవి వేయించేటప్పుడు పెద్దగా చేయకూడదండి, మాడినాయి అనుకో టేస్టే మారిపోతుంది. కాబట్టి చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇది దాంట్లో కలిపే పొడి కోసం అండి, చాలా బాగుంటుంది. ఇది చూడండి కలర్ లైట్గా చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ పొడి వేయడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుంది పులిహోర. ఇది ఒకేసారి కూడా చేసి పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు మనము చింతపండు నానింది కదా, దాని నుంచి గుజ్జును సపరేట్ చేసుకోవాలి. చింతపండు ఎప్పుడైనా బాగా నాననివ్వాలండి, అలా అయితేనే మనకు గుజ్జు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మీకు టైం ఉంటే ఎక్కువ టైమే నానబెట్టుకోండి, లేదు అంటే వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి, తొందరగా నానిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ఇట్లా వడగట్టుకోవాలి. ఇలా చేసుకున్నాక మళ్ళీ ఒక స్ట్రైనర్ ద్వారా సపరేట్ చేసుకోవాలండి. దాంట్లో ఏమన్నా పడిపోతాయి కదా నారలు అలాంటివి, కాబట్టి సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైనర్ ద్వారా వడగట్టుకోవాలి. మరీ పల్సగా చేసుకోకూడదండి, వాటర్ వేసుకొని కొంచెం చిక్కగానే ఉండాలి. చూడండి నేను స్ట్రైనర్ ద్వారా మళ్ళీ వడగట్టుకున్న దీంట్లోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్, మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్, దాంట్లో గుజ్జుకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాము. పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ గుజ్జు అనేది బాగా ఉడకాలండి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చూడండి మరుగుతుంది కదా, ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మినిమం నాకైతే ఒక 15 నిమిషాల పాటు ఉడికించానండి. ఇప్పుడు దీంట్లోకి ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను బెల్లం వేసుకోవాలి. బెల్లం మరీ ఎక్కువ వేసుకోకూడదు, 1 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీకి 1 టీ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ చింతపండు గుజ్జును 10 నుంచి 15 నిమిషాల పైన ఉడికించుకోవాలండి. నాకైతే 15 నిమిషాలు పట్టింది. అది ఉడుకుతుండగానే మనము ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. దీన్ని చల్లారబెట్టుకోవాలి. రైస్ని ఇలా బౌల్లోకి తీసుకొని, పెద్ద బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకుంటున్నాను. చూడండి మనకు చింతపండు గుజ్జు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది, మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అనేది పైకి వస్తుంది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని దీనిపైనే మరో కడాయిని పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టుకుంటే మనకు చల్లారిపోతుంది కదా. ఇప్పుడు ఆ కడాయిలోకి పోపు పెట్టుకోవాలండి మనము పులిహోరకి, కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. చింతపండు పులిహోరకి ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను, మీరు మీ రైస్ని బట్టి వేసుకోండి. ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కూడా ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం టైం పడుతుంది వేగడానికి, కాబట్టి మినపప్పు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాకనే మిగతావి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు కూడా కొంచెం వేగితేనే బాగుంటుందండి ఆయిల్లో. చూడండి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఎండుమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను, ఒక 2-3 కట్ చేసుకొని, కరివేపాకు,
పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక హాఫ్ మినిట్ వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి. ఈ పోపు కూడా మనము చిన్న మంట పైనే చేసుకోవాలి, ఎందుకంటే అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చిన్న మంట పైన పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు కూడా చూడండి కొంచెం క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు 1 టీ స్పూను పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. వేసుకొని అది కూడా కొంచెం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న గుజ్జు ఉంది కదా ఉడికించింది, ఆ గుజ్జు వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు మీరు కావాలి అంటే ఇప్పుడు కొంచెం ఉడికించుకోవచ్చు. చాలామంది ఇలానే ఉడికించుకుంటారు, కానీ పల్లీలు ఈ పప్పులు అనేది మెత్తబడిపోతాయండి. కాబట్టి నేను కొంచెం సేపు 1 నిమిషం పాటు ఉంచేసి దించేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారాలి కాబట్టి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం ఆల్రెడీ పొడి కోసం పట్టి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలి అంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దొడ్డుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మరీ మెత్తగా వస్తుంది. చూడండి ఈ విధంగా మెత్తగా రావాలి ఈ పొడి. ఇప్పుడు ఈ పొడిని కూడా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే మనం తీసుకున్న రైస్ని బట్టి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపు అంతా ఆయిల్లో కలిసే వరకు ఇలా కలుపుకొని మనం చల్లారబెట్టుకున్న అన్నం ఉంది కదా, అన్నంలోకి ఇలా వేసేసుకోవాలి. మామూలుగా ఎక్కడైనా ఫస్ట్ పులిహోరకి ఈ విధంగా ఆయిల్లో పసుపు వేసి ఇలా కలుపుకుంటారండి, అందుకే మంచి కలర్ వస్తుంది పులిహోర కలరు. ఇలా మంచి కలర్ చూడండి, ఎల్లో కలర్ అయిపోతుంది. రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ చింతపండుది పోపు పెట్టుకున్నాం కదా, రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉంటుంది. దీంట్లోకి మనకి ఎంత అవసరమో అంతే వేసుకోవాలి. మన రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకోవాలి. అయితే మిగిలిందంతా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం బయట పెట్టుకున్న 1 వారం వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2 నెలల వరకు ఉంటుందండి. నేను మిగతాదంతా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనకి రైస్కి ఎంత కావాలో అంత వేసుకున్నాక పిల్లలకు ఎప్పుడైనా లంచ్ బాక్స్గా కూడా ఉపయోగపడుతుంది. మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని ఇప్పుడు దీంట్లో వేసుకొని 2 కలిపి ఒకేసారి కలుపుకోవచ్చు. లేదు అంటే మీరు ముందుగా పొడి కలుపుకొని తర్వాత కూడా ఈ చింతపండు గుజ్జు వేసుకోవచ్చండి. మీరు కావాలంటే ఎలా అంటే అలా కలుపుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లస్ ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి తప్పకుండా ఇలా చేసి పెట్టండి. చాలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. గుడిలో పెట్టే ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనం ఈ పొడి వేయడం వల్ల. పొడితో మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో వస్తాయి. చాలామంది నోటిఫికేషన్ వెళ్ళట్లేదండి, ఎందుకంటే ఆల్ అని క్లిక్ చేయట్లేదు. ఆల్ అని క్లిక్ చేస్తేనే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.